నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోంది. అదేంటి అంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇవి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులకి దీనికి ఏంటి సంబంధం నేను చెప్పబోయే టాపిక్‌కి అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే వచ్చే ఎన్నికలకు టీడీపీ సిట్యుయేషన్ ఎలా ఉండనుందో అనే థాట్ లేదా డౌట్ చాలా మందికి రైజ్ అవుతుంది. ఎందుకంటే వైఎస్ జగన్ కంచుకోటలో మహానాడు ఏర్పాటు అందుకేనా అనే ఒకటి, అండ్ చంద్రబాబు స్ట్రాటజీ ఏంటి అని ఇంకొకటి, జనసేనను పూర్తిగా పక్కన పెట్టేసిందా అనే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్న టాపిక్ హాట్ టాపిక్ అవబోతోందనమాట. సో, ఇప్పుడు నేనేవైతే క్వెషన్స్ రైజ్ చేశానో అవి చాలా మంది ఆలోచనల్లోకి వచ్చిన క్వెషన్స్ అనమాట. మరి విషయంలోకి వెళ్ళిపోదాం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇలాఖ కడపలో మహానాడును ఏర్పాటు చేస్తోంది టీడీపీ. మనకు తెలిసిందే 27, 28, 29 తారీఖుల్లో మహానాడు కార్యక్రమం అత్యద్భుతంగా జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆల్రెడీ చేసేసారు కదా! సో, జగన్ కంచుకోటను బద్దలు కొట్టి పూర్తిగా పసుపుమయం చేయాలని ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే ఏ చిన్న అవకాశం దొరికినా ప్రతిపక్ష వైసీపీ బలపడిపోతుంది. అందుకే ఎలాంటి పొత్తులు లేకుండా పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు మనకి అనిపిస్తోంది. ముందస్తు జాగ్రత్తగా పార్టీ పగ్గాలను పూర్తిగా నారా లోకేష్‌కి అప్పగించాలనే యోచనలో కూడా ఉన్నారు అని అనుకుంటుండగా గతంలో పోలిస్తే, అంటే గతంతో ఇప్పటికి పోలిస్తే ఎంతో ప్రతిష్టాత్మకంగా మహానాడుని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈ ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా ఆహ్వానించడం ఒక రకంగా చాలా హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా పండుగ చేసుకునే విషయంగా భావించొచ్చు. అదేవిధంగా ఇటు టీడీపీ కార్యకర్తల్లోనూ ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకి ఎంతవరకు అటెండ్ అవుతారు? లేకపోతే అసలు అవుతారా? లేదా? అనేది కూడా చాలా ఆశ్చర్యంతో కూడిన క్వెషన్ మార్క్స్‌గానే కనిపిస్తున్నాయి. ఇది కేవలం గాసిప్పేనా? లేకపోతే వాస్తవం అనేది కాస్త పక్కన పెడితే రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో ప్రెజెంట్ ఇదే హాట్ టాపిక్‌గా మారుతోందనమాట. కడప జిల్లాలో జరగబోయే మహానాడు ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళబోతున్నారనే విషయంపై 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. మనం అందరం చూస్తూనే ఉన్నాం. 1, 2 రోజుల్లోనే జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం కూడా వెళ్ళబోతోంది అనే వార్తలు. అయితే ఇన్విటేషన్ వెనుక సీఎం చంద్రబాబు పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారు అనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ రావడం చాలా అవసరంగా భావిస్తున్నారు చంద్రబాబుతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా. ఒకవేళ మహానాడుకు ఎన్టీఆర్ వస్తే కనుక టీడీపీకి ఇది బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే లోకేష్, ఎన్టీఆర్ కలిస్తే ఏపీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయే అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపై ఏపీలో టీడీపీకి కానీ, లోకేష్‌కి కానీ ఎదురే ఉండకపోవచ్చు. కాబట్టి నారా లోకేష్ ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా వెళ్ళబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. సో, దీన్ని బట్టి ఓవరాల్‌గా చూస్తే లోకేష్ త్వరలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో కలిసి పార్టీని స్ట్రాంగ్ చేసుకునే పనిలో ఉన్నారనే టాక్ కూడా విపరీతంగా నడుస్తోంది మరి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. క్యాంపెయిన్‌లో ఉన్న సమయంలో యాక్సిడెంట్ కావడంతో ప్రచారాన్ని ఆపేశారు. ఆ తర్వాత కూడా పార్టీకి సంబంధించి పలు కార్యక్రమాలతో పాటు గతంలో నిర్వహించిన మహానాడుల్లోనూ పాల్గొనడం జరిగింది. అయితే ఆ తరువాత 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా తారక హాజరయ్యారు. కానీ ఆ తర్వాత నుంచి మాత్రం నందమూరి కుటుంబ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలకు సైతం క్రమక్రమంగా దూరంగా ఉంటూ వచ్చారు. ఎందుకు అంటే 2 వాదనలు వినిపించాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారే కావాలని కొంచెం జూనియర్ ఎన్టీఆర్‌ని దూరం పెట్టారు అనే మాటలు వినిపించాయి. అదే కోణంలో కావాలని ఎన్టీఆర్ గారు కూడా పార్టీకి కొంచెం, అంటే పార్టీ కార్యక్రమాల్లో అటెండ్ అవ్వటం కానివ్వండి, లేకపోతే అటెన్షన్‌గా ఉండటం కానివ్వండి, కొంచెం ఆలోచనలోకి పడ్డారు. అంటే కొంచెం మనం దూరంగా ఉండాలి అనే ఆలోచనతోనే పార్టీకి కొంచెం దూరమయ్యారు అనే వాదనలు 2 రకాలుగానే వినిపిస్తున్నాయి. అయితే అసలు మరి నందమూరి ఫ్యామిలీలో ఏం జరుగుతోందన్న విషయం
కొంచెం పక్కన పెడితే 2022 ఒంగోలులో జరిగిన మహానాడుకు ఎన్టీఆర్ రాలేదు. 2023 రాజమండ్రిలో జరిగిన దానికి కూడా రాలేదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకోలేదు అన్న వాదనలు బాగా వినిపించాయి. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టారా? లేకపోతే కావాలని జూనియర్ ఎన్టీఆర్ గారు దూరంగా ఉన్నారా? ఈ క్రమంలోనే వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు సైతం తారక్‌తో సన్నిహితంగా ఉండడం, వైసీపీ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపైన టీడీపీ అంచనాలకు తగ్గట్లుగా తారక్ స్పందించకపోవడంతో అభిమానులు కాస్త నిరాశతో అండ్ కోపంతో ఉన్న సంగతి మనందరం చూసాం. అయితే ఇవన్నీ పార్టీ పట్టించుకోలేదని, ఎన్టీఆర్‌ను విమర్శించలేదనే సంకేతాలు ఇస్తుంది టీడీపీ. అటు టీడీపీ పార్టీ శ్రేణులు, ఇటు నందమూరి అభిమానులు కూడా మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంటే 2025 మహానాడు ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్ వస్తారా? లేదా? అన్న విషయం ఇప్పుడైతే చర్చనీయాంశంగా మారింది. ఇక మరోవైపు టీడీపీ జగన్ ఇలాఖాలో మహానాడు ఏర్పాటు, జూనియర్ ఎన్టీఆర్‌కు స్వాగతించడం వంటి అంశాల నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీలో టెన్షన్ మొదలవుతోందని మాత్రం తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా అంటే కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమానికి సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మొత్తం హాజరవుతారు అనే వార్తలు కూడా చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా జరిగిన ఇష్యూస్ గనక మనం చూసుకుంటే హరికృష్ణ గారి మనవడు మూవీ స్టార్ట్ అవ్వడం, దానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమేతంలో అంటే అందరి ఆడపడుచులు అటెండ్ అవ్వటము, అంతకుముందు అంటే బాలకృష్ణ గారికి పద్మ అవార్డు వచ్చినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో కుటుంబ సభ్యులంతా కలిసి ఉండటము, అండ్ దగ్గుపాటి ఫ్యామిలీతో కూడా కొంచెం చంద్రబాబు నాయుడు గారు కలిసిమెలిసి ఉన్నట్లు కనిపించడం, ఇవన్నీ చూసుకుంటే కనుక ఇప్పుడు జరగబోయే కడపలో మహానాడు కార్యక్రమానికి సో కుటుంబ సభ్యులు మొత్తం హాజరవుతారు. ఒకవేళ హాజరైతే అటువంటి సిచ్యువేషన్ చూడడానికి కూడా కార్యకర్తలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు యావత్ తెలుగుదేశం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది ఏం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం కనుక గమనిస్తే కనుక ఇప్పుడు ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తారా? లేదా? అనేది ఒక క్వెషన్ మార్క్. అండ్ వస్తే ఎటువంటి విషయాల మీద మాట్లాడతారు? అండ్ వైసీపీకి సంబంధించిన అంశాల మీద కూడా లేకపోతే జగన్ గురించి గాని ఏమైనా ప్రస్తావనకు తీసుకొస్తారా? ఎవరికి తగ్గట్లు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అయితే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇంకా కొన్ని విషయాలకు వస్తే గనక అంటే మహానాడు కార్యక్రమానికి విచ్చేసే ప్రతి ఒక్కరికి అంటే అటు వెజిటేరియన్స్‌కి, నాన్ వెజిటేరియన్స్‌కి ఏ మాత్రం తగ్గకుండా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చక్కగా 22 వంటకాలతో మెనూని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తూ పార్కింగ్ దగ్గర నుంచి అండ్ పోలీస్ ప్రొటెక్షన్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే 2024 తర్వాత అంటే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత స్టార్ట్ చేసే ఒక మహానాడు ఏర్పాటు చేయడం గానీ, దాన్ని బాగా సక్సెస్‌ఫుల్ ఈవెంట్‌గా సెలబ్రేట్ చేసుకోవాలి అనే థాట్‌లో టీడీపీ శ్రేణులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ వస్తారా? లేదా? అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి.